వైసీపీకి కలేజా లేదు. రాజధాని పేరుతో టూరిజం ముసుగులో ఋషికొండ పైన 500 కోట్ల రూపాయలు ప్రజాధనంతో అత్యంత విలాసవంతమైనటువంటి టూరిజం భవనం కడతామని చెప్పి తర్వాత దాంట్లో పరిపాలనా రాజధాని పేరుతో సీఎం ట్రాన్సిట్ హాల్ట్ కోసం ఆ ఋషికొండ టూరిజం భవనాన్ని వినియోగిస్తారని చెప్పి తర్వాత ఋషికొండ మీద ఈ 500 కోట్ల రూపాయల విలువతో కట్టినటువంటి ఈ భవనం నుంచి పరిపాలన సాగిస్తారు. ఇంకో జూన్లో వచ్చేస్తున్నారు, ఆగస్టులో వచ్చేస్తున్నారు, అక్టోబర్లో వచ్చేస్తున్నారు, డిసెంబర్లో వచ్చి ఇక్కడ కూర్చుంటారని చెప్పి ప్రకటనలు పలికారు వైసీపీ పెద్దలు. మరి ఇదే వైసీపీ ప్రభుత్వం సర్క్యూట్ హౌస్ నుంచి మొదలుకొని రైతు బజార్లను కూడా వదలకుండా 25,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి దోచుకున్నారు వీళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఈ విశాఖపట్నంలో వచ్చిన సుబ్బడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. సుబ్బడికి సిగ్గుందా? 10 ఏళ్ళయ్యి రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి మన వాటా ఏమైతే ఉందో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల కోసం ఎప్పుడైనా ఈ సుబ్బడు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకునే సందర్భం ఎప్పుడైనా ఉందా? రైల్వే జోన్ కోసం కనీసం ఊసెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ముందున నెల రోజులు సమీపిస్తున్న సమయంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా? కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి 22 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి. మా విశాఖకు రైల్వే జోన్ కేంద్రంగా మీరు వెంటనే ఇవ్వాలని చెప్పి ఎక్కడైనా ఏ ఒక్క ఎంపీ అయినా వీళ్ళు అడిగిన సందర్భాలు ఉన్నాయా? రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి లిఖితపూర్వకంగా రాష్ట్ర విభజన కోసం లెటర్ ఇచ్చి రాష్ట్ర విభజనకి కారకుడి బొత్స సత్యనారాయణ కాదా? ఈ బొత్స ఆబ్కారీ మినిస్టర్గా ఉండేటప్పుడు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్కి లిక్కర్ సిండికేట్లో ఏ విధంగా షాపులు వచ్చినాయో ఇవాళ గూగుల్ మ్యాప్ కొడితే తెలుస్తుంది. ఎన్నికల నెల రోజులు సమీపిస్తుంది. పరిపాలనా రాజధాని అన్నారు. ఇక్కడ ఇదే విశాఖలో కేంద్రంగా ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం పెడతాను, ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాను, పరిపాలనా రాజధాని చేసిన తర్వాతే మళ్ళీ ఇక్కడ ప్రజల్ని ఓటు అడగడానికి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మార్చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి మాదిరిగా ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి హైదరాబాదే ఈ రాష్ట్రానికి రాజధానిని ఒక వితండవాదాన్ని మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఈవేళ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాం, విశాఖపట్నం ప్రజలకి కాదు రాష్ట్ర ప్రజలకి, ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలో పక్కన ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారిని చూసి నేర్చుకోవాలి. గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు కలిపి నిర్ణయిస్తారు. ఇంకా చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాగా అది ఎర్లీ డెసిషన్ అది.